ఇలా సర్ వచ్చింది. సర్ మీద నేను ఒక పాట రాసిన, ఎవరు రాయకుండా వస్తుంది నాకు తెలిసి. నేను ఒక పాట రాసినాను. ఆ సర్ అనేది పరిస్థితి రానున్న కాలంలో మన ఒక పెద్దమని చెప్పి నాగేశ్వరరావు పెద్దమని చెప్పి ఎర్రకోట మీద ఇప్పుడు 3 రంగుల జెండా ఎగురుతుంది. రానున్న కాలంలో కమలం జెండా కూడా ఎగిరేయచ్చు. ఏం చేస్తావు? నాగేశ్వరరావు చెప్తే నాకే భయం అవుతుంది. వెంకటాచారి నన్ను తిడుతుండొచ్చు అని కేసు పెట్టి నేను అని తిట్లే, నువ్వు తిడతావచ్చు అని హనుమంతో కేసు పెట్టి నేను హనుమంతో నువ్వు పెట్టిన ఏంటంటే పెడతాం. ఒక కోర్టు మన రాహుల్ గాంధీ చెప్పింది ఒక ఇంట్లో 60 ఓట్లు అదేంది. ఇప్పుడు ఈ సర్ పేరు మీద బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరూ వేరే పార్టీ వాళ్ళు ఎవరు ఎక్కువ తిరుగుతలేరు. మా దగ్గర అయితే వాళ్ళు తిరుగుతున్నారు. తీసేసే హక్కు కూడా వాళ్ళకు ఉన్నది. నీ ఓటు చేయలేదంటే ఊకోవాలిగా. అట్లా అడుగుతారు జనం, తికమ్మకై సస్తురు. 3 సార్లు బియ్యలు ఇంట్లో పని రావాలి. ఏ ఊళ్ళో వస్తారు ఒక్కని చూపి నేను షో వేయించుకుంటా లేదు, గ్రామ పంచాయతీ కాడికి రమ్మంటారు ఎక్కువగా. మరి నువ్వు చేసే చట్టం నువ్వు లేక పని చేయాలి కదా. అందుకే నేను అంటున్నా, మన హక్కులను తొక్కేందుకు ఎస్ఐఆర్ వస్తుంది, మన ఓట్లను మింగేందుకు కేంద్రము వలవేస్తుంది. పారా హుషారు ప్రజలారా, ముస్లిం మైనార్టీలారా, తెలివి కళ్ళ మీద ఉల్లారా, తెలుసుకోండి ఈ పచ్చిని. అంతే కదా. దొంగ ఓట్ల పేరుతోని ఉన్న ఓట్లు తీసేస్తారంట. అరే జై అంటేనే సై అంటారట సంటరు సర్కారు వాళ్ళు. ఎస్ఐఆర్ పేరుతోనే రాజకీయము చేస్తారంట. ఏకపక్ష నిర్ణయాలతో ఏరివేస్తారట మన ఓట్లను. మన హక్కులను మింగేందుకు ఎస్ఐఆర్ వస్తుంది, మన ఓట్లను మింగేందుకు కేంద్రము వలవేస్తుంది. నా ఓటు కావాలంటే మా అయ్య ఏడేసిండు, మా అయ్యోటు కావాలంటే మా తాత ఏడేసిండు. ఇది తలతాయ మొత్తం నాకే. నేను 4వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఈజీగా అవుతుంది. జుట్టు వికోవాల పరిస్థితి. పోరాల పని పోయి 1000 రూపాయలు కూల పొడగొట్టుకొని ఇంటికాడు దానికోసం నింపనీకి సర్వ అదైతుంది. 3 సార్లు వస్తే నిజంగానే ఇంత ఇబ్బంది ఉండదు. కానీ ఒకసారి కూడా రాలే కొంతమంది ఇంటికి. మా ఇంటికే రాలేదు. నీ తాత ఓట్లు ఎక్కడేసనని తల తిక్కగా అడుగుతారంట. మీ తాత ఓటు ఎక్కడేసనని తల తిక్కగా అడుగుతారంట. అయ్యా ఓటు ఎక్కడేసనని ఆగమాగము చేస్తారంట. అరే నాకు తెలియదని అన్నావంటే నీ ఓటు, నాకు తెలియదని అన్నావంటే నీ ఓటు గల్లంతైదిరా. ఓటు లేకపోతే నువ్వు సచ్చిన వానితో సమానమంట. అంతే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు కష్టపడి వాళ్ళ తెలివిని మొత్తం మనకు పంచి భార్య పిల్లలు వదిలిపెట్టి ఒక ఓటు సంపాదిస్తే ఆ ఓటును తీర్మానిస్తాను రెడీగా ఉన్నవే. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన మన ఓటు హక్కును. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన మన ఓటు హక్కును. ముఖేష్ అంబానీకైనా ముష్టివానికైనా ఒకటే ఓటు. అరే దశాబ్దాలు పోరాటం చేసి ఓటు హక్కును సాధిస్తే సర్ పేరుతో కేంద్ర సర్కారు తీసేస్తారట మన ఓటును. మన ఓట్లను మింగేందుకు కేంద్రం వలవేస్తుంది అనేది ఈ పరిస్థితి. ఇంకోటి విషయం ఎర్రకోట పైన ఇందాక అన్నట్టు ఎర్రకోటపై 3 రంగుల జెండా ఎగురుతుంది ఇప్పుడు. కాముగా నువ్వు ఉన్నావంటే ఇంటురా, అరే కాముగా నువ్వు ఉన్నావంటే కమలం జెండా ఎగరేస్తారు. జాతీయ గీతం తీసేస్తారు. రామ భజన మన గీతం అంటారు. కులాల మధ్యన కుంపటి పెట్టి మతం అంటను రాజేస్తారు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తెలివికలు ఒక మేధావి మౌనంగా ఉంటే చాలా ఇబ్బంది. కాబట్టి చాలా మంది పాటలు రాస్తుంటున్నారు తెలంగాణలో. చాలా మంది పాటలు రాస్తుంటారు, పాటలు పాడుతున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే 10 మంది వింటారు కాబట్టి వాళ్ళు పాడాలి. ఒక ఆయన గొంగడ వేసుకుంటాడు, అది చెంగి కుడుతారు. ఇట్లా ఒక పేర్లు చెప్పొద్దు. కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నీకు కూడా వస్తుంది ఇది. అందుకే తెలంగాణలో నల్గంటి శరత్ అంటారు ఒక మాట, త్యాగాల పాట ఏమాయరా, తరాజు పాట అయిపోయిందిరా, ఉద్యమ పాట ఏమాయరా, ఉద్దర పాట అయిపోయిందిరా, లక్ష్యం పాట ఏమాయరా, లక్ష్యాల కోసం తిరిగిందిరా, వెలకట్టలేని పాట ఏమాయరా, వేలం పాట అయిపోయిందిరా. ఇవాళ డప్పు కొడుతుంది వెళ్దామన్నా వానికి ఖచ్చితంగా 1000 రూపాయలు కావాలి. తెలంగాణ ఉద్యమంలో తీసుకురాట్లు ఎప్పుడన్నా అంటే ఆయన వృత్తిని
మేము గల్లీలో ఉన్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో మీడియా ఛానల్ కూడా ఏం పరిస్థితి అంటే ఇక్కడ కనబడితే మీరు తీస్తారు కానీ కనబడితే మీరు ఏం చేస్తారు? గల్లీలో వాడినాడు గల్లీలో ఉన్నాడు, అవును, ఢిల్లీలో వాడినాడు ఢిల్లీలో ఉన్నాడు, పట్నంలో వాడినాడు పట్నంలో ఉన్నాడు. ఈ చూసి కేంద్రం మనది ఆయన పేరు మన సారు మన కేసీఆర్ సార్. ఇప్పుడు ఇది చాలా మందికి తెలియదు, నాకు అనిపిస్తుంది నిజమా కాదా మీరే ఒకసారి కామెంట్ల రూపంలో పెట్టిరు. ఇది మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పరపాలు చేసింది ఎవరు? కేసీఆరా కాదా? సరే 15 ఏళ్ళ నుండి అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి రాగానే చిప్పనే ఉంది అది చెప్పిండు ఆల్రెడీ ఆయన. ఈయన అప్పులు చేసిండు. ఇవి తీర్వాలంటే లక్షల కోట్ల రూపాయలు కదా, 10 రూపాయలు 20 రూపాయలు కాదు కదా. నిన్ను రైతు బంధు ఎవడు ఇవ్వమన్నాడా? కళ్యాణ లక్ష్మి ఎవడు ఇవ్వమన్నాడు? నిన్ను దళిత బంధు ఎవడు ఇవ్వమన్నాడు? ఇవి ఉచిత పథకాలను పెట్టి రాష్ట్రం అప్లపాలు చేసి ఇంకోటి రావద్దుగా. నేను కాంగ్రెస్ కు సపోర్ట్ ఏం కాదు. కాంగ్రెస్ వాడు తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా వాడు కంపా ఇది పరికి కంప, ఈ కాంగ్రెస్ కొంప కలగూర కంప ఇది పరికి కంప అని తిట్టోళ్ళం ఇది వరకే. ఈ పరిస్థితి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని అప్పుడే కనబట్టే ఈయన అప్పుడే చేయాలి కదా. మళ్ళా ఇంకో ఇంట్లోకే తెచ్చి పెడితే తీరే పరిస్థితి ఉన్నదా? అందుకని ఆయన పాట రాసిండే ఎవరో ఉంది ఆయన, ఇది యాదిలో యాదికొస్తున్నావే సారు, నువ్వు ఎప్పుడు వస్తావు కేసీఆర్, నీ పాలనే బాగుండే బాబు పొద్దు మాపు రాసి బాగుంటది కాబట్టి ఇలా నల్గొండ గదరుండుగా ఏది వాడినే మంచి అనిపిస్తుంది చూసినాం. అట్టే ఈయన రాస్తే యాదిలో యాదికొస్తుండా ఎంత బాగుందా అందరు సపర్ వాళ్ళు కూడా రోల్ చేసుకుంటారు. కానీ 10 ఏళ్ల పాలనలో అప్పులెన్నో చేసి సిప్ప చేతికిచ్చేనా బాపు కేసీఆర్ అనేది మొదలుపెట్టిన మొత్తం వాడద్దు, అది ధర్వంజన వాడదు. ఎందుకంటే కడుపులో పిండం కూడా ఏడుస్తుందట రేవంత్ రెడ్డి పరిపాలన చూసి. అంటే అప్పు చేసింది మీరు, ఇలా 1000 కోట్ల అప్పులు చేసిన ఇట్లా కాళేశ్వరం ఏంది ఏమి లేదే నిప్పులేంది పోగొస్తుందా? చేసింది మీరు. ఇలాంటి వాటితో జనాన్ని ఆగం చేస్తా అంటే కుదరదుగా.